అందరికీ నమస్తే. జై తెలంగాణ, జై జై కేసీఆర్. నిన్నటి ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆడలేక మధ్యలో అని పాలన చేతగానితనాన్ని గప్పిపుచ్చుకోవడానికి, తన అవినీతిని గప్పిపుచ్చుకోవడానికి, తమ అసమర్థతను గప్పిపుచ్చుకోవడానికి, తమ కుంభకోణాలను స్కామ్లను గప్పిపుచ్చుకోవడానికి మరి తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణను 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు ప్రగతి పథంలో నిలబెట్టినటువంటి గొప్ప పాలనాధ్యక్షులు అటువంటి కేసీఆర్ గారిని, ఆయనకు నాడు ఉద్యమంలో కానీ తర్వాత రాష్ట్రం సాధించిన తర్వాత పాలనలో కానీ కుడి ఎడమ భుజాలుగా ఉండి రాష్ట్ర సాధనలోనూ పునర్నిర్మాణంలోనూ మరి ముందుకు వచ్చినటువంటి పెద్ద బాధ్యతను మోసినటువంటి కేటీఆర్ హరీష్ రావు గారులను ఇద్దరిని కూడా, ఈ ముగ్గురిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని వీళ్ళు ఆర్థిక ఉగ్రవాదులు అంటున్నాడు. ఇక నవ్విపోతారు ఇట్లా చెప్తే. ఎట్లా ఆర్థిక ఉగ్రవాదులు అవుతారు? రాష్ట్ర ఆదాయాన్ని 6,000 కోట్ల నుంచి 18,500 కోట్ల నెలసరి ఆదాయాన్ని పెంచినందుక, తలసరి ఆదాయాన్ని దేశపు తలసరి ఆదాయం కన్నా 2 కన్నా ఎక్కువగా చేసి చూపించినందుక 5 లక్షల పైచిలుకు మరి రాష్ట్ర తలసరి ఆదాయం లెక్కలు మీకు తెలివయ్యా? 5,15,583,000 తలసరి ఆదాయం, రాష్ట్ర తలసరి ఆదాయం. రాష్ట్ర ఆదాయాన్ని పెంచినందుకు ఆర్థిక ఉగ్రవాదులా? తలసరి ఆదాయాన్ని పెంచినందుకు ఆర్థిక ఉగ్రవాదులా? ప్రజల జీవన స్థితిగతులను పెంచినందుకు ఆర్థిక ఉగ్రవాదులా? కొనుగోలు శక్తిని పెంచినందుకు ఆర్థిక ఉగ్రవాదులా? మరి ఇండ్లు కొనగలిగే సామర్థ్యాన్ని, భూములు కొనగలిగే సామర్థ్యాన్ని, పంటలు పండించగలిగినటువంటి సామర్థ్యాన్ని పెంచినందుకు, ఉద్యోగ కల్పన పెంచినందుకు ఆర్థిక ఉగ్రవాదులా? ఐటీ రంగాన్ని వృద్ధి చేసినందుకు ఆర్థిక ఉగ్రవాదులా? హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దినందుకు ఆర్థిక ఉగ్రవాదులా? మరి 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నందుకు, జిల్లాల కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నందుకు, జిల్లాకు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయించగలిగినందుకు, భవనాలు, రోడ్లు, వంతెనలు ఇవన్నీ నిర్మాణం చేయగలిగినందుకు, చెక్ డ్యాంలు, చెరువుల పూడికతీత ఇదంతా చేయగలిగినందుకు ఆర్థిక ఉగ్రవాదులా? ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీకు ఎందుకు అట్లా కనిపించిండ్రు? యద్భావం తద్భవతి. మీరు కదా ఆర్థిక నేరగాళ్ళు. చంద్రబాబు పంపిస్తే తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలని మరి సుట్ కేసు డబ్బుల సంచులను మోసుకొని వచ్చి కొనుగోలు చేయాలి ఎమ్మెల్యేలు, ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేసింది మీరు కదా. పరాయోడి పంచన చేరింది మీరు కదా. పరాయోడి కుట్రను మరి కొనసాగించే ప్రయత్నం చేసింది మీరు కదా. మీరు కదా ఏమన్నా తెలంగాణకు చేర్పు చేసి చూసింది. ఎక్కడండి? ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు? ప్రజలు కొంతన్నా నమ్మాలి కదా. తెలంగాణని స్థాయి అభివృద్ధి చేయగలిగింది. 2,000 ఉన్న పెన్షన్ 200 ఉన్న పెన్షన్ 2,000 చేయగలిగి, సంక్షేమ రంగానికి పితామహుడుగా, వ్యవసాయ రంగానికి ఒక పెద్దన్నలాగా ప్రతి ఇంటికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, పసిగుడ్లు, కాలేజీలు, స్కూళ్ళు, గురుకులాలు ఎంత అభివృద్ధి అయ్యా! ఎంత సస్యశ్యామలం చేసిండ్రు కేసీఆర్ తెలంగాణని, ఎంత సుభిక్షంగా చేసిండ్రు కేసీఆర్ తెలంగాణని, ఎంత స్థాయిలో శాంతి భద్రతల్ని కాపాడగలిగినరు కేసీఆర్ గారు తెలంగాణలో. కర్ఫ్యూలు ఉండేనా? మత ఘర్షణలు ఉండేనా? మరి రక్షణ ఎట్లుండే? ఇప్పుడు పెరిగింది కదా, నేరాల సంఖ్య పెరిగింది కదా. మరి నాడెట్లా ఉండే, నేడెట్లా ఉన్నది? ఎట్లా వాళ్ళు ఆర్థిక ఉగ్రవాదులు అవుతారు? ఎట్లా చెప్పగలుగుతావు? నోటికి ఎంత వస్తే అంతనా అద్దు బద్దు ఉండొద్దా? సమంజసం కాదు. మీ కుర్చీ కన్నా గౌరవం ఇవ్వండి. మీకు లేదు ఎట్లాగో తెలంగాణ సమాజంలో. మీ కుర్చీ కన్నా గౌరవం దక్కాలంటే మీరు ఈ తీరు మార్చుకోవాలి రేవంత్ రెడ్డి గారు.